మూడవ అధ్యాయము మొదటి భాగము ముగిసినది. రెండవ భాగము ఉపోద్ఘాతము. లోకహితము కోసం విహిత కర్మలను ఆచరించవలేను. ప్రతి జీవి కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. అంటే మనము కర్మను చేస్తున్నాము, కానీ దాని కర్మయోగముగా ఎలా మార్చాలో భగవంతుడు మనకి చెప్తున్నారు. ప్రతి జీవికి జన్మించిన వెంటనే వారి వారి కర్తవ్య కర్మలు సునిశ్చితమవుతాయి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి. సాధారణంగా యజ్ఞం అన్న పదం అగ్నిహోమంతో చేసే ప్రక్రియను సూచిస్తుంది. భగవద్గీతలో యజ్ఞం అంటే భగవంతునికి సమర్పితంగా చేసే వేద విహిత కర్మలు, విధులు అన్నీ కూడా దానిలోకి వస్తాయి. మనుష్యుడు ఎంత పని చేస్తే అంత ఉన్నత స్థితిని పొందుతాడు. యజ్ఞార్థము పని చేసినట్లయితే భౌతిక ఉన్నతి మరియు ఆధ్యాత్మిక ఉన్నతి రెండూ కలుగుతాయి. మనము ప్రతి పనిని యజ్ఞార్థ భావనతో చేయాలి. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పొందగలరు అని పలికెను. మన సృష్టిలో వేరువేరు దేవతలు తమ కార్యములను నిర్వర్తిస్తున్నారు. వారిని మనము నదులు, పర్వతములుగా గుర్తిస్తున్నాము. నిజానికి మన పర్యావరణములోని నదులు, కొండలు, చెట్లు అన్నీ దేవతలే. ఉదాహరణకి గంగా నదిని మనము గంగమ్మ తల్లి, కృష్ణానదిని కృష్ణమ్మ తల్లి, గోదావరిని గోదమ్మ తల్లి అంటాం. మాతృస్థానాన్ని మనం ఇస్తున్నాం. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మనకు ఆయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. అందరి కళ్యాణం కోసం పనిచేస్తూ వెళ్ళాలి. ఇంట్లో పెద్దలు ఉన్నట్లు మన చుట్టుపక్కల దేవతలు ఉంటారు. వాయుదేవత, జలదేవత. మనం వీరి కోసం పనిచేస్తే వారు సంతుష్టులవుతారు. మొక్కలను నాటటం, వాటికి నీరు పోయటం, ఇవి అన్నీ దేవతలను తృప్తిపరుస్తాయి. ఇవి వారి కోసం చేసే కొన్ని యజ్ఞార్థ కర్మలు. యజ్ఞభావంతో ఈ కార్యము చేస్తే దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. మన మీద కొన్ని రుణాలు ఉంటాయి. అవి పంచరుణములు. పంచరుణములు 5 రకాల అప్పులు లేదా బాధ్యతలు. హిందూ ధర్మం ప్రకారం మానవుడు ఈ 5 రుణాలను తీర్చడం ద్వారా తన జన్మను సార్థకం చేసుకుంటాడు. అవి దేవరుణం, పితృరుణం, ఋషిరుణం, భూతరుణం అని మరియు మనుష్య రుణం అని మనం ముందే తెలుసుకున్నాం కదా. పితృరుణం, దేవరుణం, ఋషిరుణం, భూతరుణం, సామాజిక రుణం తీర్చుకున్న తర్వాత మిగిలినది మనకు ప్రసాదం. అలాంటి ప్రసాదాన్ని గ్రహించిన వారు అన్ని పాపముల నుంచి విముక్తులవుతారు. కొంతమంది తమ కోసం మాత్రమే బతుకుతారు, జీవించేది పాపమును మాత్రమే అంటున్నారు. నా సుఖము మాత్రమే నా జీవితం కాదు అని గ్రహించినప్పుడు మనిషి జగత్ కళ్యాణము కోసం జీవిస్తాడు.